గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హారిజంటల్ అలైన్మెంట్. ఒక రోడ్కి హారిజంటల్ అలైన్మెంట్ ఉన్నప్పుడు ఏం ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి, దాన్ని ఓవర్కమ్ కావడానికి మనం ఏం చేయాలి అనేది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఫస్ట్, డిజైన్ ఆఫ్ హారిజంటల్ అలైన్మెంట్ అంటే ఏంటిదంటే ఇది రోడ్. ఇది రోడ్ అంటే ఏంటిదంటే ఇది హారిజంటల్ కర్వ్. ఫస్ట్ మీకు హారిజంటల్ అలైన్మెంట్ ఏంటిదని తెలియాలి అంటే ఫస్ట్ మీకు హారిజంటల్ కర్వ్ అంటే ఏంటిదని తెలియాలి. ఇది హారిజంటల్ కర్వ్ అంటే ఏంటిదంటే రోడ్ అన్నట్టు. ఇలా హారిజంటల్ కర్వ్, ఇది సెంటర్ లైన్. ఒక వెహికల్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి ఇది ఇలా ట్రావెలింగ్ అవుతుంది. ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే హారిజంటల్ కర్వ్ ఇలా ఉంటుంది కదా. ఇలా ఒక వెహికల్ అనేది వెళ్తున్నప్పుడు ఈ వెహికల్కి ఈ సైడ్ నుండి వెళ్ళి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఇక్కడేమో ఇంకొక ఫోర్స్ అనేది సెంట్రిపెటల్ ఫోర్స్. ఇటు సైడ్ నుండి వెళ్ళి సెంట్రిపెటల్ ఫోర్స్, ఇక్కడ నుండి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఒక వెహికల్ అనేది హారిజంటల్ కర్వ్ మీద వెళ్తున్నప్పుడు రెండు ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. అసలు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటిదంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డిపెండ్ అపాన్ స్పీడ్ అండ్ రేడియస్ ఆఫ్ హారిజంటల్ కర్వ్. అంటే ఒక హారిజంటల్ కర్వ్ స్పీడ్ అండ్ రేడియస్ని బట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది డిపెండ్ అవుతుంది. వెన్ ఏ వెహికల్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ హారిజంటల్ కర్వ్, అవుట్ సైడ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై ఏ వెహికల్. అంటే ఏంటిదంటే ఒక వెహికల్ అనేది ఇక్కడ ట్రావెల్ అవుతుంది కదా, వెహికల్ అని అయినప్పుడు ఒక అవుట్ సైడ్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటాం. ఇది ఫర్ సపోజ్ ఇది ఎర్త్ అనుకుందాం. ఎర్త్ ఇలా ఈ సెంటర్ పాయింట్, ఇది అనేది సెంటర్ పాయింట్. ఇక్కడ నుండి వెహికల్ అనేది వెళ్తున్నప్పుడు ఇలా ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతాయి. ఏమవుతుందంటే కార్లో మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫోర్సెస్ అనేవి పుష్ చేస్తాయి అన్నట్టు. ఒక హారిజంటల్ కర్వ్ మీద వెహికల్ తోటి వెళ్తున్నప్పుడు వెహికల్ని పుష్ చేస్తున్న ఫీలింగ్ మనకు కనిపిస్తుంది, ఏదో మనల్ని అవుట్ సైడ్ పుష్ చేస్తున్నట్టు. కానీ అది రియల్ ఫోర్స్ కాదు. ఒక రియల్ ఫోర్స్ అనేది కాదు. అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ నుండి ఇటు సైడ్ నుండి ఇంకొక ఫోర్స్ అనేది వస్తుంది, దాది సెంట్రిపెటల్ ఫోర్స్. అదేనేది రియల్ ఫోర్స్, ఎ ఫోర్స్ దట్ పుల్స్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ద రియల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్ ఇస్ సెంట్రిఫికల్ ఫోర్స్. అంటే ఏంటిదంటే హారిజంటల్ కర్వ్ మీద వెళ్తున్నప్పుడు ఒక వెహికల్కి రియల్ ఫోర్స్ యాక్ట్ అయ్యేదేమో సెంట్రిపెటల్ ఫోర్స్. మనకి అవుట్ సైడ్ నుండి వచ్చే ఫోర్స్ ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, కానీ అది రియల్ ఫోర్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫోర్స్. కానీ మధ్యలో సెంటర్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒకవేళ ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే హారిజంటల్ అలైన్మెంట్ అంటే ఏంటి, హారిజంటల్ కర్వ్ మీద ఇలా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ఓవర్ టర్నింగ్ అండ్ స్కిడ్డింగ్ వల్ల, అంటే ఏంటిది, వెహికల్స్ ఏవైతే వెళ్తాయో ఓవర్ టర్నింగ్ అనేది ఎలా కాజ్ అవుతుంది అంటే it can cause the vehicle to overturn outside the rotating about the outer wheels. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక వెహికల్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి వెళ్తుంది కదా, దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా ఓవర్ టర్నింగ్ అయినప్పుడు అంటే ఈ వెహికల్ అనేది టర్న్ అయ్యి వెహికల్స్ అనేవి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ హారిజంటల్ కర్వ్, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల వెహికల్ అనేది ఓవర్ టర్నింగ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి అయితే స్కిడ్డింగ్ అవుతుంది. ఇట్ కెన్ కాజ్ ద వెహికల్ టు స్కిడ్ ఆర్ స్లైడ్ అవుట్ సైడ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వ్. ఎందుకంటే అవుట్ సైడ్ ఫోర్సెస్ అనేవి ఇక్కడ వెహికల్ అనేది ఇక్కడ వెళ్తున్నప్పుడు అవుట్ సైడ్ ఫోర్స్ అనేది ఈ వెహికల్ని ఇటు సైడ్ లాగుతుంది, ఇటు సైడ్ పుల్ చేస్తుంది. పుల్ చేసేసరికి ఏమవుతుంది అంటే వెహికల్ అనేది ఇలా ఓవర్ టర్న్ అవుతుంది, లేకపోతే ఇలా స్కిడ్ అవుతుంది. స్కిడ్ అయి పోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి అవుతాయి వెహికల్స్లలో పోయే వాళ్ళకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ కావడానికి ఏం చేసిర్రంటే సూపర్ ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేసిర్రు అన్నట్టు. ఎక్కడ, ఈ హారిజంటల్ కర్వ్కి ఇక్కడ చూడండి. వై సూపర్ ఎలివేషన్ ప్రొవైడెడ్ ఇన్ హారిజంటల్ అలైన్మెంట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్
effect of centrifugal forces apart from lateral friction. The outer edge of pavement is raised with respect to inner edge and hence transverse slope is provided along the length of horizontal curve. If for suppose ఇది రోడ్ ఈ మధ్యలో ఉంది లెంత్, ఇది పేమెంట్, ఇదేమో ఇన్నర్ ఎడ్జ్ నుండి అవుటర్ ఎడ్జ్కి ఇక్కడ ఏమైందంటే సూపర్ ఎలివేషన్ అనేది ఇంక్రీజ్ చేసేది చూడండి. ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెహికల్స్ అనేవి స్లైడ్ కాకుండా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఇక్కడేమో డౌన్ ఉంటుంది, ఇక్కడేమో హై ఉంటుంది. ఇట్లా ఒక స్లోప్ లాగా ఉంటుంది. రోడ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారంటే ఇలా స్లోప్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడేమో డౌన్ ఉంటుంది, ఇక్కడేమో హై ఉంటుంది. ఈ హై ఉంది కదా, దీన్ని సూపర్ ఎలివేషన్ అంటారు. ఏమవుతుందంటే వెహికల్స్ అనేవి ఇక్కడ అప్ అవుతాయి, ఇక్కడ డౌన్ అవుతాయి. ఇలా డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అయినా కూడా వెహికల్ అనేది స్కిప్ కాకుండా ఉంటుంది. సో వెహికల్ అనేది సేఫ్ కండిషన్లో ఉంటుంది. అందుకే సూపర్ ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక వెహికల్కి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వచ్చేసి P = WV²/GR. W అంటే వెయిట్ ఆఫ్ వెహికల్, V అంటే స్పీడ్, G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈక్వేషన్ వచ్చేసి F = mv²/r. సెంట్రిఫ్యూగల్ రేషియో అంటే mg = v²/gr. వాట్ ఈజ్ ఇంపాక్ట్ రేషియో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటిదంటే రేషియో ఆఫ్ మ్యాక్సిమం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ టు వెయిట్ ఆఫ్ వెహికల్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్. సూపర్ ఎలివేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ అవుటర్ ఎడ్జ్ విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ విడ్త్. ఈరోజు నేను చెప్పిన టాపిక్ ఏంటిదంటే ఒక హారిజంటల్ అలైన్మెంట్ అంటే ఏంటిది, ఒక హారిజంటల్ కర్వ్ మీద వెహికల్స్ వెళ్తున్నప్పుడు అవుట్ సైడ్ ఫోర్స్ ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, ఇన్సైడ్ ఫోర్స్ ఏమో సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది రియల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది హారిజంటల్ కర్వ్ మీద ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవుట్ సైడ్ నుండి యాక్ట్ అవ్వడం వల్ల ఇది అనేది రియల్ ఫోర్స్ కాదు, అది ఇనర్షియా. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని మనం ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని యాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హారిజంటల్ కర్వ్ మీద వెహికల్స్ వెళ్ళేదానికి ఓవర్ టర్నింగ్, స్కిడ్డింగ్ వల్ల యాక్సిడెంట్స్ అనేవి అవుతాయి. అలా కాకుండా ఉండడానికి మనం సూపర్ ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ సూపర్ ఎలివేషన్ వల్ల దాన్ని మనం హారిజంటల్ అలైన్మెంట్ దీన్ని డిజైన్ చేస్తారు అన్నట్టు ఇంజనీర్స్. ఒక రోడ్ని అలా డిజైన్ చేయడం వల్ల ఆ రోడ్ మీద వెళ్ళే వాళ్ళు సేఫ్గా వెళ్తారు అన్నట్టు. ఈ మొత్తం టాపిక్ వచ్చేది అదే సూపర్ ఎలివేషన్ అంటే ఏంటిదంటే కౌంట్రాక్టింగ్ ఫోర్స్ అన్నట్టు. కౌంట్రాక్టింగ్ ఫోర్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ నేను రాసాను చూడండి. కౌంట్రాక్టింగ్ ఫోర్స్ ఈజ్ అ ఫోర్స్ అపోజిట్ డైరెక్షన్ టు అనదర్ ఫోర్స్. When two forces are equal and opposite, they can balance each other, potentially stopping or slowing. అంటే ఏంటిదంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎంత గట్టిగా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందో సూపర్ ఎలివేషన్ ఫోర్స్ కూడా అంతే గట్టిగా, అంటే అంతే ఈక్వల్గా. ఇప్పుడు టూ ఫోర్సెస్ అనేది ఈక్వల్గా యాక్ట్ అయినాయి అనుకో అప్పుడు ఏమవుతుంది, అది బ్యాలెన్స్ అన్న అవుతుంది, లేకపోతే స్లో డౌన్ అని అవుతుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మనం తాడు బట్టి లాగుతున్నాం, ఇటు సైడ్ కొంతమంది ముగ్గురు లాగుతారు, అటు సైడ్ ముగ్గురు లాగుతారు. సో ఈక్వల్ ఫోర్స్గా లాగేసరికి ఏమవుతుంది, మధ్యలోనే ఉండిపోతుంది. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా సూపర్ ఎలివేషన్ అనేది కాంట్రాక్టింగ్ ఫోర్స్ లెక్క యాక్ట్ అవుతుంది. సో దానివల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇది ఈక్వల్ ఉండడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ కావు, సేఫ్గా వెళ్తారు, వెహికల్స్ స్పీడ్గా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారు. ఇది డిజైన్ ఆఫ్ హారిజంటల్ అలైన్మెంట్. నేను నెక్స్ట్ వీడియోలో డిజైన్ ఆఫ్ వర్టికల్ అలైన్మెంట్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.